నమస్తే ఫ్రెండ్స్. సౌదీ అరేబియా నుంచి ట్రావెల్ చేసే వాళ్ళకు పెద్ద షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది. సౌదీ అరేబియాలోని ప్రధాన ఎయిర్పోర్ట్లలో భారీ ఫ్లైట్ల డిలేలు, క్యాన్సిలేషన్లు అయితే జరిగాయి. వందలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో ఇరక్కపోవడం అయితే జరిగింది. తాజా సమాచారం ప్రకారం సౌదీ విమానయాన వ్యవస్థ మొత్తం నిన్న డిస్టర్బ్ అయింది. నిన్న ఒక్కరోజే 667 ఫ్లైట్లు ప్రభావితమయ్యాయి. ఇందులో 604 ఫ్లైట్లు డిలే కాగా 63 ఫ్లైట్లు డైరెక్ట్ గా క్యాన్సిల్ అయ్యాయి. సౌదీ సివిల్ ఏవియేషన్ అథారిటీ వివరాల ప్రకారం జిద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 249 ఫ్లైట్లు నిన్న డిలే అయ్యాయి. 12 ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. జిద్దా ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ట్రాఫిక్ భారీగా ఉండడంతో గందరగోళం అయితే ఏర్పడింది. ఇంకా అలాగే రియాద్ లోని కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 238 ఫ్లైట్లు డిలే కాగా 29 ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. ఈ ఎయిర్పోర్ట్ లోనే ఎక్కువ క్యాన్సిల్ అయితే జరిగాయి. ఇంకా అలాగే దమాం లో కింగ్ ఫహాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 78 డిలే కాగా 11 ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. ఎవరైతే మన కువైట్ లో ఉన్న తెలుగు వాళ్ళు వయా సౌదీ అరేబియా ఇండియాకు వస్తున్నారో అలాంటి వాళ్ళు దమాం ఎయిర్పోర్ట్ నుంచి రావద్దు. దమాం నుంచి అస్సలు టికెట్లు బుక్ చేసుకోవద్దు. ఇక్కడ చాలా డిలేలు, రీషెడ్యూల్, క్యాన్సల్ అయితే అవుతున్నాయి. ఇంకా తర్వాత మదీనాలోని ప్రిన్స్ మహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ ఎయిర్పోర్ట్ లో 39 డిలే కాగా డైరెక్ట్ గా 5 ఫ్లైట్లు అయితే క్యాన్సిల్ అయ్యాయి. ఇంకా అలాగే అల్ జౌఫ్ ఎయిర్పోర్ట్ లో 6 ఫ్లైట్లు డైరెక్ట్ గా క్యాన్సిల్ కావడం అయితే జరిగింది. ఎయిర్లైన్స్ డిలేలు, క్యాన్సిలేషన్లు అయిన ఎయిర్లైన్స్ వివరాలు కనుక మనం చూసుకుంటే సౌదీ ఎయిర్లైన్స్, ఫ్లైనాస్, ఫ్లైడీలు, గల్ఫ్ ఎయిర్లైన్స్, ఈజిప్ట్ ఎయిర్లైన్స్, ఫ్లై దుబాయ్, కువైట్ ఎయిర్లైన్స్, అల్ జజీరా ఎయిర్లైన్స్ ఈ డిలేలకు, క్యాన్సిలేషన్లకు అయితే నిన్న ప్రభావితం కావడం అయితే జరిగింది. నిపుణుల ప్రకారం అధిక ప్రయాణికుల రద్దీ, ఎయిర్లైన్స్ ఆపరేషన్ పై ప్రెజర్, నెట్వర్క్ లేని సమస్యల వల్ల సౌదీ అరేబియాలోని అన్ని ఎయిర్పోర్ట్లలో డిలేలు ఇంకా ఫ్లైట్ల క్యాన్సిలేషన్ అయితే నిన్న జరిగాయి. ఈ ఫ్లైట్ డిలేలు, క్యాన్సిలేషన్ల కారణంగా నిన్న సౌదీ అరేబియాలోని ప్రముఖ ఎయిర్పోర్ట్లలో ప్రయాణికులు గంటల కొద్దీ వేచి ఉండాల్సింది వచ్చింది. కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్ అయ్యాయి. ఎయిర్పోర్ట్ లో భారీ గందరగోళం ఏర్పడింది. ట్రావెల్స్ ప్లాన్లు పూర్తిగా డిస్టర్బ్ అయ్యాయి. ఫ్రెండ్స్, మీరు గనక కువైట్ నుంచి వయా సౌదీ అరేబియా గనక వస్తుంటే మీరు కేవలం ఖైసుమా ఎయిర్పోర్ట్ నుంచి మాత్రమే రండి. దమాం ఎయిర్పోర్ట్ నుంచి అయితే టికెట్లు బుక్ చేసుకోవద్దు. ఓన్లీ సౌదీ అరేబియా నుంచి కనెక్టింగ్ ఫ్లైట్లు ఖైసుమా ఎయిర్పోర్ట్ నుంచి ఎటువంటి డిలేలు లేకుండా, క్యాన్సలేషన్ లేకుండా అయితే జరుగుతున్నాయి. మీరు ముందుగా ఫ్లైట్ టికెట్లు స్టేటస్ చెక్ చేసుకోండి. ఎయిర్పోర్ట్ కు ముందుగానే చేరుకోండి. ఎయిర్లైన్స్ మెసేజ్లు ఫాలో అవ్వండి. అవసరమైతే బ్యాకప్ ప్లాన్ రెడీ చేసుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో అప్డేట్లు ఎప్పటికప్పుడు ఫాలో కావడం చాలా ముఖ్యము. ఆ అప్డేట్లు మీ ముందుకు నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాను. ఆ అప్డేట్లు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి.